నమస్తే అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. హిప్ రీప్లేస్మెంట్ అని చాలామంది వింటూనే ఉంటాం. ఈ హిప్ రీప్లేస్మెంట్ అనే సమస్య యూజువల్‌గా మలి వయసు అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి తుంటి భాగంలో బాల్ అన్నది ఫ్రాక్చర్ అయితే పడిపోయి గానీ, లేదా ఆర్థరైటిస్ వల్ల ఈ సమస్య ఉన్నప్పుడు హిప్ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ సమస్య ఇప్పుడు ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే యుక్త వయసు వాళ్ళకు కూడా హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. కోవిడ్ తర్వాత ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే సమస్య చాలా వరకు చాలా మందిలో పెరిగింది. దానికి కారణం ఎందువల్ల వచ్చిందన్నది నిర్ధారించుకోవడానికి చాలా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ సమస్య కోవిడ్ కన్నా ముందు కూడా ఉంది. ఇడియోపతిక్ అంటాం, దీనికి కారణం లేదు. చాలామందిలో డీప్ సీ డైవర్స్ అని, ఏదైనా దీర్ఘకాలికంగా స్టిరాయిడ్స్ వాడే వాళ్ళకి కానీ, ఏదైనా స్కిన్ డిసీజ్ వల్ల ఎస్ఎల్ఈ బాధపడిన వాళ్ళకి కానీ, ఇలా క్రానిక్ ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ, స్టిరాయిడ్లు ఎక్కువ ఉపయోగించే వాళ్ళకి ఈ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా 50% మందికి ఏ కారణం లేకపోయినా ఈ సమస్య 20 నుంచి 30 సంవత్సరాల వయసులో, యుక్త వయసులో చాలామందికి చూస్తూ ఉంటాం. ఈ హిప్ ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే బాల్ ఒక పొర చచ్చుబట్టం, ఆర్థరైటిస్ కింద పరిణమిస్తుంది. 4 దశల్లో స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చేసరికి నా మూమెంట్స్ తగ్గిపోయి నేను కదలలేకపోతున్నాను, నొప్పి భరించలేకపోతున్నాను అన్న వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. హిప్ రీప్లేస్మెంట్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, అమ్మో ఏమవుతుంది తర్వాత ఎంతకాలం వస్తుందో అన్నది. ఈ సమస్యకి హిప్ రీప్లేస్మెంట్ అంటే ఇవాళ చేస్తే రేపు నడిచే అవకాశం ఉండే ఆపరేషన్. అది నార్మల్ వాకింగ్కి వస్తుంది, మీ మూమెంట్స్ పెరుగుతూ ఉంటాయి. కింద కూర్చోవడం ఒకటే కొంచెం స్క్వాటింగ్లో వద్దు అని చెప్తాం. తతిమ పనులన్నీ మీరు చేసుకోవచ్చు. క్లైంబింగ్ కానీ, డ్రైవింగ్ కానీ, రొటీన్ వర్క్ స్టైల్ అన్ని రకాల పనులు మీరు చేసుకోవచ్చు. ఈ సమస్యకు భయపడి చాలామంది రీప్లేస్మెంట్ ఆపరేషన్ ఎక్కువ కాలం రాదు అనుకుంటున్నారు. దీనివల్ల మీరు ప్రెజెంట్లో బతకట్లేదు, దాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇబ్బంది పడుతూ నొప్పితోటి మీ జీవితాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు. మీ లైఫ్ స్టైల్స్ మారిపోతాయి, వెయిట్ పెరుగుతూ ఉంటారు. చాలామంది దీన్ని సమస్యను ఎంతవరకు పొడిగించాలా అని చూసుకుంటుంటారు. ఇబ్బంది పడుతూ పొడిగించడం వల్ల నష్టపోయేది కూడా మీరే. ఎందుకంటే నొప్పి అనుభవిస్తూ ఉంటారు. ఆ నొప్పి కోసం ఏదో ఒక్కొక్కటి ట్యాబ్లెట్ వేసుకోవడం, లేదా ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు అన్నప్పుడు యాక్టివిటీస్ తగ్గించుకుంటూ ఉంటాయి. అంటే మీరు చేయాల్సిన వయసులో ఏది చేయకుండా ప్రొలాంగ్ చేసుకోవడం వల్ల మీ జీవితం కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటుంది లాంగ్ టర్మ్లో. ఎందుకంటే నడక తగ్గిపోయేసరికి మీ శరీరం అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం కానివ్వండి, ఊపిరి తీసుకునే కెపాసిటీ కానీ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అదే కాకుండా నడకలో తేడా వచ్చిన తర్వాత నడక మారేసరికి నడుము మీద కూడా భారం పడుతుంది. నడుము సమస్య మొదలవుతూ ఉంటుంది. డిస్క్ ప్రాబ్లం అవ్వచ్చు, సయాటికా అవ్వచ్చు. ముఖ్యంగా ఏంటంటే బతకాల్సిన లైఫ్లో బతకకుండా ఇంకో 10 సంవత్సరాల తర్వాత చేయించుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పటికి మీ ఆరోగ్యం సహకరిస్తుందా, నాకు ఎటువంటి లైఫ్ ఉంటుంది అన్నది ఆలోచించారు. చాలామందికి ఇదేంటంటే ఇప్పుడు వస్తున్న ఇంప్లాంట్స్ ఎంతకాలం పనిచేస్తాయి, ఎంతకాలంలో మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలా అని అడుగుతూ ఉంటారు. చూడండి, ఇప్పుడు ఇచ్చే ఇంప్లాంట్ నాణ్యత కూడా పెరిగింది. టెక్నాలజీ వైజ్ కూడా దానికి రోబోటిక్ రీప్లేస్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా దానికి ఏంటంటే వేర్ అండ్ టేర్ అన్నదానికే సమస్య. దాని లైఫ్ గురించి చెప్పేది మధ్యలో ఉన్న ప్లాస్టిక్ కానీ, ఇది కానీ, సెరామిక్ బాల్ కానీ, ప్లాస్టిక్ బాల్, మన్నిక ఈ రెండింటికి కాంబినేషన్లో ఎక్కువ ఏ దానికి ఉంటుంది, వేర్ అండ్ టేర్ అంటే రాపిడి దానికి ఎక్కువ ఉన్నదాన్ని బట్టి ఎక్కువగా దేనికి సమర్థించుకోగలదు అన్నదాన్నే లైఫ్ అంటాం. సో ఆ లైఫ్ని ఇప్పుడు 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఎక్కడన్నా ఇవ్వచ్చు. దానికి ముఖ్యంగా ఏంటంటే కరెక్ట్గా అమరిక జరిగితే ఆ వేర్ అండ్ టేర్ అన్నది చాలా కాలం రాకుండా ఉంటుంది. అమరిక అన్నది ముఖ్యం లోపల వేసిన దానికన్నా. ఆ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా చేస్తే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీరు 20 సంవత్సరాల ముందుకు వెళ్ళాలి. అది ముఖ్యం. 20 సంవత్సరాల తర్వాత గురించి ఆలోచిస్తున్నారు. 20 సంవత్సరాల వరకు మీరు ఎలా వెళ్ళాలి అన్నది ఆలోచించట్లేదు. 20 సంవత్సరాల తర్వాత సైన్స్ పెరుగుతుంది, ఇదే లైఫ్ స్టైల్ ఉండదు, చాలా రకాల మార్పులు కూడా జరగవచ్చు. ముఖ్యంగా మీరు ఆలోచించుకోవాల్సింది అంటే ఇవాళ రోజున నేను ఇబ్బంది పడి ఏం సాధిస్తున్నాను, చేసుకోవడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి, చేసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి అన్నది ఆలోచించుకోవాలి.